వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొయ్యిరా చేసి పొయ్యి మీద నీళ్లు పెట్టేశానండి. రోజు డైలీ కట్టెలు తీసుకొస్తుంటే నిమ్మ తోటలో నుంచి నేను పెట్టుకుని స్నానం చేసి మళ్ళీ ఆయనకు కూడా పెట్టుకున్నానండి వేడి నీళ్ళు. అందుకని ముందు పొయ్యి ముట్టించేసాను. పొయ్యి ముట్టించేసి నీళ్లు పెట్టేశాను. బీరకాయ శనగపప్పు కూర చేసి బెండకాయ ఫ్రై చేయమని చెప్పిపోయాడండి చేలోకి పోతా ఆయన. ఇంక అందుకని బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి నిన్న సాయంత్రమే. బాగా ఆరిపోతాయని, లేకపోతే జిగురు వస్తాయి అన్నమాట. ముందు రోజే బాగా కడిగి పెట్టుకోవాలి వాటిని. కడిగి పెట్టేస్తే బాగా ఆరినాయి. ఇంక అందుకని కోసుకుంటున్నాను అనమాట. సన్నగా బాగా తరిగితే తొందరగా ఎగుద్ది అనమాట బెండకాయ ఎగురు. పొయ్యి మీద చేద్దామని బయట కూర్చొని కోసుకుంటున్నాను అనమాట బెండకాయ ముక్కలు. ముందు బెండకాయ ముక్కలు కోసి కాసేపు బాగా కొంచెం ఎండలో ఎండితే తొందరగా ఎగుద్దని ముందు అవి కోస్తున్నాను అనమాట. బాగా కోసి పల్చగా కనుక పళ్ళెంలో ఆరబెడతానండి. బాగా ఆరిపోతాయి. బాగా ఆరిపోతే ఫ్రై బాగా వస్తుంది అనమాట, తొందరగా ఎగుద్ది అనమాట. ఇంక అందుకని ముందు బెండకాయలే కోస్తున్నాను. సన్నగా కోసుకుంటే తొందరగా ఎగుద్ది అనమాట బెండకాయ కూర. అవి కోసి ఆరబెట్టాను అనమాట. ఈలోపు బీరకాయలు కూడా తెచ్చి తీసి కోసుకుందాంలే అని చెప్పి బీరకాయలు కోసుకుంటున్నాను అనమాట. లేత బీరకాయలండి. శనగపప్పు నానబెట్టి బీరకాయ కూర వండమని చెప్పి తెచ్చాడు. శనగపప్పు బీరకాయ కూర అంటే ఆయనకి బాగా ఇష్టం అండి. రోజు పొద్దున్నే తోటలోకి వెళ్ళేటప్పుడు ఏం కూర వండనని అడుగుతానమాట. కూర వండ రోజు అడగను, ఇంకా అదే సరిపోద్దులేని. లేని రోజు ఇవాళ ఏం చేసేదని అడిగితే తెచ్చి ఇచ్చి వెళ్తాడనమాట. ఏం కూర చేస్తావంటే ఏదో చెప్పు నువ్వే అంటే ఇంకా చెప్తాడనమాట ఆయనకి ఇష్టమైన కూరలు. ఇంకా తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాడు చేలోకి. ఇంక నేను వాటిని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. రెండు కూరలు చేసుకుంటే మాకు 2 రోజులు వస్తాయండి. మళ్ళీ మరుసనాడు పని ఉండదు అనమాట. అందుకని కూడా చేసేస్తా 2. ఒక్కరోజన్నా కాస్త ప్రశాంతంగా వీడియోలు చేసుకోవచ్చని. డైలీ ఒకటి చేసుకోవచ్చు కానీ రెండింటితో 2 ముద్దలు తింటాడులే అని ఇంక అట్ట చేస్తానమాట. ఇంకా అది కూడా కోసుకోవడం అయిపోయింది. శనగపప్పు నానబెట్టాను. ముందు శనగపప్పు బీరకాయ వేసేద్దాంలే పొయ్యి మీదని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుంటున్నాను అనమాట. బీరకాయ కూడా పెచ్చు తీసేసి శుభ్రంగా పీలర్తో పెచ్చు తీయటమే పట్టిందండి ఇప్పుడు దాకా. ఇంకా అదంతా శుభ్రంగా పెచ్చు తీసుకుని కోసుకోవాలన్నమాట. బయట పొయ్యి మీద కొంచెం బాగానే అలవాటు అయిపోయిందండి. కట్టెలు తెస్తున్నాడు ఆయన. ఎట్టయినా నీళ్ళ కోసం ముట్టిస్తున్నానని పొయ్యి మీద వేసి వీడియోలు పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి పొయ్యి ముట్టించి పొయ్యి మీద నీళ్లు కాసుకొని పోసుకొని తర్వాత చేస్తున్నాను అనమాట వంట. ఇంకా సెగనే వేసుకోవచ్చని ముందు పొద్దున్నే అంట్లు గుడ్డలు చేసిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎంగమ్మ వాళ్ళు వచ్చి తర్వాత ఇల్లు జిమ్ముకుని ఇల్లు తుడుచుకొని ఇంకా ఈ కూరలకు ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకా పొద్దున్నే చేయని రోజు ఇంకా బద్ధకమేనండి. మధ్యాహ్నం ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాను. ఇంక ఉన్నదాంతో సరిపెట్టుకోవడమే. ఇంకా బీరకాయ ముక్కలు కూడా కోసేయటం అయిపోయింది. ఇంక పొయ్యి మీద వేసేసుకుందామని కూరకు తిరగమాతకి పొయ్యి మీద పెడదామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సెట్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతున్నాయండి బీరకాయ ముక్కలైనా ఏ కూరలైనా పప్పు కూరలైనా. సెట్లో వేసి పెట్టేద్దామని చెప్పి సెట్ తీసుకొచ్చి కడిగి ఆడ పెట్టుకున్నాను. బాగా పనిచేస్తున్నాయండి మట్టి సెట్లు కూడా. గట్టి సెట్లు మంచి మా అమ్మాయి వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో ఒకసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారనమాట. వీడియోలు చేసుకుంటున్నాం కదా ఇవి వాడుకోమని. ఇంకా నేను కూడా ఈ మధ్య మొదలుపెట్టి కడిగి శుభ్రంగా వాడుకుంటున్నానండి. బాగుంటున్నాయి మట్టి సెట్లు. పొయ్యి మీద పెట్టి వండుకోవడానికి కూడా చక్కగా ఉంటున్నాయి. శనగపప్పు వేసేస్తున్నాను సెట్లో. శనగపప్పు వేసి తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఎసరు పోసి పెడితే ఉడికినాకైనా వేసుకోవచ్చండి. తిరగమాత కూడా వేసుకోవచ్చు. ఇంకెందుకులే 2 కలిపి పెడితే ముందు బాగా ఉడికినాక మసాలా వేసి తిరగమాత వేద్దామని నీళ్లు దించేసి ఇంకా అది పెడుతున్నాను అనమాట పొయ్యి మీద. సన్నపు సెగన ఇంకా అయ్యే ఉడుకుతూ ఉంటాయి అన్నమాట మూత పెడితే మెత్తగా. ఇంకా ఉడుకుతూ ఉంటే ఈలోపు కొంచెం అల్లము చిన్నులపాయ ధనియాలు దంచుకోవాలన్నమాట కూరలోకి.
అది వేస్తేనేనండి ఆ టేస్ట్ వచ్చేది కూర, లేకపోతే బాగోదన్నమాట. పొయ్యి మీద ఉడుకుతూ ఉంది సన్నం సెగన. పొయ్యి కూడా శుభ్రం చేస్తానండి. శుక్రవారం సోమవారం కొంచెం పేడ పెట్టి అలికి ముగ్గేసుకుంటాను అనమాట. లేకపోతే దుమ్ము అయిపోతాయి, కోళ్ళు వచ్చి దిగుతాయి అనమాట. బాగా ముక్కులతో పొడిచేసి రోత చేసేస్తాయి. అందుకని శుభ్రంగా వాకిట్ట కళ్ళాపు చల్లిన రోజల్లా పొయ్యి కూడా అలికి ముగ్గేసుకుంటాను అనమాట. బాగుంటుందని శుభ్రంగా వారాల్లో 2 సార్లన్నా అలికి ముగ్గులు వేస్తా పొయ్యి చుట్టూ కూడా. కొంచెం అల్లం, కొబ్బరి, చిన్నులపాయ, ధనియాలు దంచుతున్నాను అనమాట కూరలోకి. బాగా మెత్తగా దంచేసుకొని దాంట్లోనే వేసేసుకొని తిరగమాత వేయాలన్నమాట. కూరని ఉడికినీయలేదని చూసుకుంటున్నాను అనమాట. మధ్యలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి ఉడికేటప్పుడే, ముక్కలకు పట్టుద్ది అనమాట బాగా. శనగపప్పు, బీరకాయ కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. శనగపప్పు ముందే ముక్కలు కోసుకునే ముందు ఇంకా 2 కలిపి ఉడకబెట్టుకొని కొంచెం అల్లము, చిన్నులపాయ, కొబ్బరి, ధనియాలు వేసేసి ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ఇక తిరగమాత వేసేసుకొని సూపర్ ఉంటుందండి కూర. మన చికెన్ కూర ఉండట్టు ఉంటుంది అంటాడు ఈయన. బీరకాయ అంటే ఇంకెప్పుడు అదే కూర అంటాడు అనమాట. అదిగో మసాలా కూడా వేసేసానండి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ పోసేసాను. కొంచెం ఎసరు పట్టేటట్టు ఉన్నాయని మంచినీళ్ళే పోసి పెట్టానండి దాంట్లో, అప్పుడే కాసుకుందామని. అయ్యే కొంచెం పోసేసాను అనమాట. బొబ్బుల్లో నీళ్ళు పోసుకొచ్చి పెట్టాను అనమాట పోసుకోవటానికి. అవి పోసి పెట్టా కూరలో కొంచెం. ఇవాళ పోసుకునే నీళ్ళు కూడా అయిపోయినాయని బొబ్బుల్లో నీళ్ళు తీసుకొచ్చి తెపాళ్ళలో పోసాను అనమాట. అవి కొంచెం వేసా కూరలో, మంచినీళ్ళే కదా అని. బాగా ఉడికిందండి మెత్తగా. వేడి నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుద్ది అంటండి, అందుకు పోసాను అనమాట వేడి నీళ్ళు. కొద్దిగా తిరగమాత కూడా పెట్టేస్తున్నాయి, ఉడికిపోయింది కూర. చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని తిరగమాత కూడా దాంట్లో పోసుకోవాలన్నమాట. చిన్నులపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి కూర. కరివేపాకు కొంచెం నీళ్ళల్లో కడిగేసి కరివేపాకు వేస్తున్నాను అనమాట. అక్కడే ఓ పక్కన చెట్టు ఉందండి, ఆ చెట్టు 2 రెబ్బలు కోసుకొచ్చాను. దుమ్ము కొట్టుకొని ఉంటుందని శుభ్రంగా కడిగేసేసాను అనమాట. తిరగమాత బాగా వేగితే ఇంకా అది దాంట్లో వేసేసుకొని శనగపప్పు, బీరకాయ కూర అంటే చాలామందికి ఇష్టం అంట. నేనేమో ఒట్టి కూర వండుదా ఉంటాను, ఆయనేమో శనగపప్పు వేసి వండమంటాడు మరి తెచ్చినాడల్లా. నాకేమో ఒట్టి బీరకాయ కూర ఇష్టం. సరే ఆయనకి ఇష్టమైందే వండుదామని నేను కూడా అదే తింటాను అనమాట. కొంతమంది ఏమో తిరగమాత పెట్టేసి తిరగమాతలో అవన్నీ వేసి వండుతారండి. అట్టకంటే ఇట్లా ఉడికి నాకు వేసుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా అయిపోద్ది శనగపప్పు, బీరకాయ. ఇంకా మళ్ళీ ఇంకొంచెం నూనె వేసి రెండు తిరగమాత గింజలు అవి వేసేసి చిన్నులపాయలు ఇంకా దాంట్లో బెండకాయ ముక్కలు వేసేద్దామని తిరగమాతకి పెట్టేసాను అనమాట. ఈ కూర రెడీ అయిపోయిందిలే. బీరకాయ శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసాను ముందు వేగుతూ ఉంటాయని, తర్వాత బెండకాయ ముక్కలు వేద్దామని. అవి వేగుతూ ఉండగానే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసాను.
అవి బాగా కొంచెం ఎండకి బాగా వడబడ్డాయి అన్నమాట ముక్కలు. అందుకని ముందు బీరకాయ కూర వేసేసాను, తర్వాత బెండకాయ ముక్కలు వేసేసాను అన్నమాట. దాంట్లో కూడా కొద్దిగా చిన్నులపాయ కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొట్టిందే ఉంది ఇంట్లో చిన్నులపాయ కారం, ఒకరోజు కొట్టానండి. చిన్నులపాయలు జీలకర్ర వేసి దంచిపెట్టిన కారం ఉంది, అది వేస్తాను అన్నమాట బెండకాయ వేగిన తర్వాత. శనగపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయిందనమాట. ఇంక బెండకాయ కూర ఉంది, దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నా. కొంచెం వేగినాక కారం వేసుకుంటే చిన్నులపాయ కారం బాగుంటుంది అనమాట. పొయ్యి మీద బాగా చేయబుద్ధి అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం బాధగా అనిపించింది పొయ్యి మీద, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. ఇక చాలామంది పొయ్యిల మీద చేస్తున్నారు కదా వీడియోలు, మనం కూడా చేద్దామని. శనగపప్పు బీరకాయ కూర, బెండకాయ ఫ్రై రెండు రెడీ అండి. తీసుకొచ్చి ఇంట్లో పొయ్యి మీద పెట్టేసా ఊరికే. రెడీ అయినాక కారం కొంచెం వేసేస్తున్నాను, చిన్నులపాయ కారం. బాగుంటుందండి చిన్నులపాయ కారం వేస్తే బెండకాయ ఎప్పుడులో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండు కూరలు రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా రెడీ అయిపోయింది. టీ అనమాట ఇవి, ఆయన వస్తే తాగుతాడని టీ పెట్టించాను. నేను తాగేసి కూరలు రెడీ చేసేసాను, అన్నం రెడీ అయిపోయింది. ఇంకా ఆయన వస్తే తింటాను అనమాట. టీ తాగినాక ఒక అరగంట ఆగి అట్లా తింటాం అన్నమాట ఇద్దరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు అనమాట అది, కూరలు, అన్నము, పెరుగు, టీ, అది టీ, అది అన్నం. బాయ్ అండి.